Let us turn to Revelations chapter 1 verse 18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. I am the living one. I was dead, and behold, I am alive forever and ever. I hold the keys to death and hate. You know, the fact that the Lord Jesus Christ rose from the dead is not what makes him unique. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేవడం అనేది అది ఆయనకి ఏ ప్రత్యేకతను ఆపాదించదు. That is not the reason what makes it unique, the resurrection. మరి కేవలం పునరుద్ధానం మాత్రమే ఆయనకు ప్రత్యేకతను తీసుకొని రాదు. The Bible records many resurrections. బైబిల్లో చాలా పునరుద్ధానాలు గురించి మరి నమోదు చేయబడ్డాయి. You have the Zarephath widow's son who was raised by Elijah. మరి సారెపతు విధవరాలి కుమారుడు చనిపోతే ఏలియా మరి ఆ కుమారుడిని బ్రతికించాడు. Then there's a Shunammite son who was raised by Elisha. షూనేమీరాలి కుమారుడు చనిపోతే ఎలీషా ఆ కుమారుడిని బ్రతికించాడు. In 2 Kings 13:21, a dead body was tossed into Elisha's tomb, and that body he rose up. మరి రాజుల గ్రంథంలో మనం చూస్తే ఒక శవాన్ని మరి ఎలీషాను పెట్టిన సమాధిలోకి పెట్టినప్పుడు ఆ ఎముకలు తగిలి మరి అతను బ్రతికినట్టుగా చూస్తాం. The widow's son, widow of Nain, the widow's son was raised by the Lord Jesus. నాయిను విధవరాలి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు చేత బ్రతికించబడ్డాడు. Lazarus was raised by the Lord. లాజరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి చేత బ్రతికించబడ్డాడు. Not only the Lord, even his disciples, Peter raised Tabitha, who was known as Dorcas. మరి పేతురు కూడా దోర్కా అని పేరు పొందిన తబితాను మరి ఆయన చనిపోయిన ఆమెను లేపాడు. You see that in Acts 9:36 onwards. అపోస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. Then Apostle Paul raised up Eutychus, who fell from the 3rd floor. మరి ఐతుకు అనే యువకుడు 3వ అంతస్తు నుంచి కింద పడిపోయినప్పుడు పౌలు గారు అతన్ని బ్రతికించాడు. In Matthew 27:51 onwards, when the Lord was crucified, those who were dead rose up. The graves were opened and they rose up. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి సమాధుల్లో నిద్రిస్తున్న అనేక మంది పరిశుద్ధులు నిద్ర లేచారు, అంటే సమాధుల్లోంచి లేచారు అని రాయబడింది. So raising from the dead is not what makes the resurrection unique. అయితే ఈ విధంగా మరణాల్లోంచి తిరిగి లేవడం అనేది మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ప్రత్యేకతను ఆ పునరుద్ధానాన్ని గురించి ఆపాదించదు. There are some other reasons why the resurrection is unique. ఇంకొక కారణాలు ఉన్నాయి. ఇంకొన్ని కారణాలు అవి పునరుద్ధానాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో నిలబెడుతున్నాయి. First is the Lord's was the only resurrection that was told in advance. It was predicted in advance. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ప్రత్యేకమైందంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం మాత్రమే ముందుగా చెప్పబడింది, ముందుగా ప్రవచించబడింది. In the Old Testament, Psalm 16, Isaiah 53, కీర్తన 16, 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో the Lord himself tells his disciples in Matthew 16 that I will be killed and I will rise again on the 3rd day. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు, నేను చంపబడతాను, 3వ దినమున మరలా తిరిగి లేస్తాను అని. That's the first reason. His resurrection was told in advance. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ముందుగా ప్రవచించబడింది, అందువల్ల క్రీస్తు పునరుద్ధానానికి ఆ ప్రత్యేకత వచ్చింది. Second, రెండవది, only the Lord raised himself from the dead. మరి రెండో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను పునరుద్ధానుడయ్యాడు. You know, he said in John 10:18, no one can take my life from me. I sacrifice it voluntarily. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను అని అన్నాడు. The enemies thought that he was a helpless victim. The enemies thought they killed him. No, he said, I have the authority to lay down my life and I have the power to rise and take it up again. బహుశా శత్రువులు ఆ రోమా సైనికులు మేము ఆయన చంపుతున్నామని అనుకున్నారేమో, కానీ నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పాడు యేసు ప్రభువారు.
You know, he said one thing nobody understood at that time. John 2:19, he says, destroy this temple and I will rise it again on the third day. He was talking of his body. యోహాను సువార్త 2:19 ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో మరలా తిరిగి కడతాను అని అన్నాడు. అది ఆయన శరీరానికి సంబంధించి ఆయన ముందస్తుగా చెప్పిన మాటలు. That's the second reason. అది రెండవ కారణం. The third reason is, మూడవ కారణం ఏమిటనంటే, the Lord Jesus is the only one who did not die again. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చనిపోయి లేపబడిన వారందరూ తిరిగి చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఇంకా చనిపోలేదు. In all scriptures, all the others didn't rise, but they died except for Elijah who was taken up to heaven. మరి ఏలియా మరి ఆయన బ్రతికుండగానే మరి అగ్నిరథముల మీద కొనిపోబడ్డాడు. But other than that, nobody rose again. They all had to die. మరి అందరూ చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మరి చావులోంచి బయటకు వచ్చిన వారు కూడా తిరిగి చనిపోయారు. The fourth reason, నాలుగో కారణం, what makes this resurrection special and unique is, he ascended into the Lord, ascended into heaven to represent us to God the Father. He is an advocate for us there. మరి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ప్రత్యేకత తీసుకుని వచ్చేది ఏమిటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి వద్ద మనకు మధ్యవర్తిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. You know, till then the priest was the intercessor, the advocate. The priest used to go to God on behalf of the people. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా మారడానికి ముందుగా మనకు యాజకుడు ఉండేవాడు. యాజకుడు దేవుడికి మనకు మధ్యవర్తిగా ఉండేవాడు. And that priest used to die. Sometimes he used to die in the temple. That's why the rope was cut on his leg to pull him out if he died in the temple, holy of holies. అందుకనే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఇశ్రాయేల్ పాపం విషయం బలి అర్పించడానికి లోపలికి పోయినప్పుడు ఒకవేళ పాపం చేస్తే ఆయన అక్కడే చనిపోయాడు. చనిపోతే ఆ గంటలు ఆగిపోతే ఆయన నడుముకు కట్టిన తాడుతోటి లోపలికి వెళ్లకుండా బయటికి ఆయన శవాన్ని లాగేవాళ్ళు. But here the Lord Jesus was declared a priest forever. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నిత్యమైన యాజకుడిగా, నిత్యమైన ప్రధాన యాజకుడిగా ఆయన నిర్ణయించబడ్డాడు. What does that mean? దాని అర్థం ఏంటి? That means no one at any time can accuse us before God. దాని అర్థం ఏమిటనంటే, ఎవరు మనల్ని దేవుని ఎదుట మన మీద నిందలు మోపడానికి లేదు. Who is he that condemns? మరి ఆయన రక్షించిన వారిని ఖండించేవాడు ఎవడు? Lord Jesus, who has died and is at the right hand of God, is interceding for us. ఎందుకనంటే మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఆరోహణమైపోయి ఆయన మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. Romans 8:34 says that. రోమా 8:34 ఆ మాట రాయబడింది. And the fifth and the last I want to say, చివరిది మరి ఐదవది ఏమిటనంటే పునరుద్ధానానికి ప్రత్యేకత. This resurrection of the Lord has the power to resurrect you when you die. ఈ పునరుద్ధాన శక్తి మనం చనిపోయినప్పుడు మనల్ని కూడా పునరుద్ధానం చేస్తుంది. The Lord comforts his disciple in John 14, before long, 14:19. యోహాను సువార్త 14:15 శిష్యుల్ని ఈ విధంగా ఆదరిస్తున్నాడు ఈ మాటలు చెప్పి. Before long the world will not see me anymore, but you will see me, and because I live, you will live. అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని అంటున్నాడు. You know, and this resurrection, there is proof in history of this resurrection. మరి చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఈ పునరుద్ధానానికి ఒక సాక్ష్యం ఉంది. You know, in history we have a lot of leaders, right? We have Julius Caesar, we have Alexander the Great. మరి చరిత్రలో చాలా మంది మరి చక్రవర్తులు ఉన్నారు. సీజర్ ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు. You know, there is more evidence, historical evidence of the Lord's resurrection than about Alexander the Great. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానానికి మించిన చారిత్రక సాక్ష్యాలు అలెగ్జాండర్ ది గ్రేట్ కి చక్రవర్తులకు ఉన్నాయా? You know why the people reject the Lord? Because they reject without searching. That is why people reject the Lord. యేసుక్రీస్తు ప్రభువారికి అందరికంటే మరి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కానీ ఎందుకు వారు కావాలనే మరి సత్యం తెలుసుకోకుండా, ఆధారాలను పరిశీలించకుండా యేసు ప్రభువారిని తిరస్కరిస్తూ ఉంటారు. There was a newspaper, you may be knowing about it. There was a newspaper journalist by the name Lee Strobel. లీ స్ట్రాబెల్ అనే ఒక విలేకరు ఉన్నాడు.
వార్తా విలేకరి. He was an award-winning editor of a newspaper called Chicago Tribune. షికాగో ట్రిబ్యూన్ అనే పత్రికకు ఆయన ఎడిటర్ గా ఉన్నాడు, సంపాదకుడిగా. He was an atheist. He never believed in the resurrection of the Lord Jesus. ఆయన హేతువాదిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని నమ్మలేదు. Then a surprising thing happened in his life. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఆయన జీవితంలో జరిగింది. His wife Leslie became a believer. ఆయన భార్య లెస్లీ గారు, ఆమె మరి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసిగా మారింది. And when Strobel says, when I heard this, I expected the worst, because he expected that his fun-loving, carefree wife will become a very serious person, going to all-night prayer. He thought like that. మరి ఆమె ఎప్పుడు సరదాగా హాస్యోక్తులతో ఉండే ఆమె చాలా గంభీరంగా మారిపోయి ఇంకా రాత్రంతా ప్రార్థనలకు గడపడానికి వెళ్తూ ఉంటుంది. అట్లాంటి మార్పు నా భార్యలో వచ్చింది అని అనుకున్నాడు. But he was very pleasantly surprised that she had some positive changes. She became a very nice person, a pleasant person. అయితే ఆశ్చర్యరీతిగా ఆమె ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా, ఒక ఆహ్లాదకరమైన స్త్రీగా మారిపోయింది ఆమె. Her value system changed, her character changed, her integrity changed. ఆమె వ్యక్తిత్వం మారిపోయింది, యథార్థత మారిపోయింది, ఆమె అనుసరించే విలువలు మారిపోయాయి. Her confidence grew. ఆమె యొక్క మరి నిశ్చయత పెరిగిపోయింది. And when Strobel asked her, what is this change? He said, it is because of God. మరి స్ట్రాబెల్ కి ఆశ్చర్యం వేసింది. మరి ఈమెలో, నా భార్యలో ఇంత మార్పు రావడానికి కారణం దేవుడే అయి ఉంటాడు అనే విషయాన్ని గ్రహించాడు. So he decided to find the truth for himself. He was an investigative journalist. అందువల్ల ఆయన ఒక పరిశోధనాత్మక విలేకరి కాబట్టి ఏంటి ఈమెలో ఇంత మార్పు రావడానికి కారణం అని పరిశోధించడానికి పూనుకున్నాడు. And he said, I wanted to find out, to protect my wife, to say, I thought she was getting, she will be harmed. So to protect my wife, I started this. కాబట్టి నా భార్య ఒక లేని దాన్ని, దేవుడు లేకపోతే ఆ లేని దాన్ని నమ్ముతుంది కాబట్టి నా భార్యను నేను కాపాడుకోవాలి, ఎలాగైనా నా భార్యకు నిరూపించాలి దేవుడు లేడని ఒక పరిశోధనాత్మక ప్రక్రియ ప్రారంభించాడు. And what he examined is the resurrection of the Lord, because he knew if the resurrection of the Lord is disproved, the whole Christianity will crumble. కాబట్టి ఆయనకు తెలుసు, మరి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని కనుక తప్పని నిరూపిస్తే మొత్తం పునాదులే కదిలిపోతాయి క్రైస్తవ్యానికి. అందువల్ల పునరుద్ధానం మీద పరిశోధించాలని పునరుద్ధానం మీద పడ్డాడు. So how can he examine? 2000 years have gone and there is no witnesses, right? 2000 సంవత్సరాలు గడిచిపోయింది, ఎలా పరిశోధన ప్రారంభించాలి, ఎవరు కళ్ళతో చూసిన వాళ్ళు ఎవరు లేరే అని అనుకున్నాడు. So he used a procedure called the circumstantial evidence, finding through circumstantial evidence. That means studying the circumstances and proving. మరి చుట్టూ ఉన్న పరిస్థితులను మరి పరిశీలన చేసి, ఆ పరిస్థితులను పరిశీలన చేయడం ద్వారా ఇది సత్యమా కాదా అని తెలుసుకోవాలని ఆ ప్రక్రియను ప్రారంభించాడు. In the court of law, you can prove by circumstantial evidence it can stand. ఎందుకు అని అంటే, మరి ఏదైనా ఒక కోర్టులోకి వెళ్ళినప్పుడు, న్యాయస్థానంలోనికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల దగ్గరలో ఉన్న సాక్ష్యాలను సేకరించి ఒక నేరం జరిగిందా లేదా అని ఆ నేరాన్ని నిరూపించవచ్చు. In 1990s, a man called Timothy McVeigh exploded a bomb in US that killed about 168 people. 1998వ సంవత్సరంలో ఒక బాంబు విస్ఫోటనం జరిగి 160 మంది చనిపోయారు. He was caught, but nobody saw him exploding the bomb. There was no evidence. మరి ఆయన ఆ బాంబు పేల్చిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే ఆయన బాంబు పేలుస్తుండగా మరి ఎవరు చూడలేదు. So they used the circumstantial evidence and proved beyond doubt that he is the killer, and they sent him to death also. He was sentenced to death also. కాబట్టి ప్రత్యక్ష సాక్షి లేకపోయినా, ఆయన బాంబు పెట్టడం చూసే ప్రత్యక్ష సాక్షి లేకపోయినా, ఈ పరిస్థితులను పరిశోధించడం ద్వారా ఒక నివేదిక తయారు చేసి మరి అది న్యాయస్థానానికి నివేదించినప్పుడు ఈయనే ఖచ్చితంగా ఈ బాంబును పేల్చాడు అని నిరూపించి ఆయనను జైలుకు పంపించారు. So Lee Strobel also started this method, finding through evidence. కాబట్టి సాక్ష్యాలను సేకరించి మరి పునరుద్ధానాన్ని తప్పు అని నిరూపించాలి అని ఆ పరిశోధన ప్రారంభించాడు ఆయన. And what he found was stunning. He realized that there was enough evidence to prove the resurrection of the Lord Jesus Christ in the court of the law. ఆయన ఆశ్చర్యపోయాడు ఆ పరిశోధన చేసిన తర్వాత. ఎందుకనంటే న్యాయస్థానంలో పునరుద్ధానం జరిగింది అని నిరూపించడానికి కావలసిన అనేక సాక్ష్యాలతో కూడిన ఆధారాలు ఆయనకు లభించాయి. I'll tell you a few things that he discovered very briefly.
ఆయన కనుగొన్న కొన్ని విషయాలను నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. First, when he studied, he realized many people who were hostile to the Lord Jesus Christ when he was alive became his devoted followers after he died. చాలా మంది యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఆయనకు విరోధులుగా ఉన్నవారు ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఆయనకు గొప్ప భక్తులుగా మారిపోయారు. That included his brothers, it included religious leaders of that day. మరి ఆ రోజుల్లో ఉన్న మత సంబంధమైన నాయకులు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి శరీర రీతిగా సహోదరుడైన యాకోబు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి భక్తుడిగా మారిపోయాడు. How did that happen? అది ఎలా సంభవించింది? If they didn't believe when he was alive, how can they believe when he died? మరి ఆయన బ్రతికున్నప్పుడు వీళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలా నమ్మారు ఆయన్ని? Something must have dramatically happened for them to believe. ఏదో ఒకటి నాటకీయంగా వాళ్ళ జీవితాల్లో జరిగింది కాబట్టి వాళ్ళలో ఈ మార్పు వచ్చింది అని వాళ్ళు గుర్తించారు. And second, రెండవ the Jews had a lot of important religious customs like animal sacrifices, observing the Sabbath. మరి యూదులకి మనకు తెలుసు వాళ్ళకి జంతువులను బలివ్వడం మరి వాడి పాపముల నిమిత్తం అంత మాత్రమే కాదు విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేవి వాళ్ళు చాలా ఖచ్చితంగా చేస్తారు. And they won't change these customs. ఈ నియమాలు ఏమి మార్చరు వారు. They are very serious in following the Lord. వాటిని అనుసరించడంలో వాళ్ళు చాలా నియమబద్ధంగా ఉంటారు. But within 5 weeks of the Lord's death, more than 10,000 Jews, within 5 weeks of the Lord's death, more than 10,000 Jews suddenly stopped and changed those customs. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ అయిన తర్వాత సుమారు 10,000 మంది ఆ పాత యూద సాంప్రదాయాలను మానేసి యేసుక్రీస్తు ప్రభువును అనుసరించడం ప్రారంభించారు. They suddenly and changed those customs also. They put in new customs like communion and baptism. మరి వారు పాత ఆచారాలన్నిటిను పాటించడం మానివేసి బాప్తిస్మము ప్రభు బలను ఆచరించడం ప్రారంభించారు. How can so many people change suddenly? అంతమంది పెద్ద ఎత్తున మరి అంత గట్టిగా వారి పాత ఆచారాలు పాటించే వాళ్ళు ఎలా మార్పు చెందారు? Something would have happened. ఏదో ఒకటి జరిగింది అని ఆయన విశ్వసించాడు. Thirdly, మూడవది, you see the rapid rise of the church. Within 20 years, the church of Lord Jesus reached Caesar's palace. మరి 20 సంవత్సరాల్లోనే మరి సంఘం విస్తరించింది. అది మరి సీజర్ యొక్క రాజ సౌధంలోనికి పోయింది క్రైస్తవ్యం. The question is, can the frightened and uneducated disciples of a dead person achieve so much? మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే మరి తమ ప్రాణభయంతో పారిపోయిన ఈ శిష్యులు వీరు ఇంత గొప్ప అభివృద్ధికి ఎలా దోహదపడ్డారు సంఘ అభివృద్ధికి అనే విషయాన్ని ఆయన పరిశీలన చేశాడు. Something would have happened. What is it? ఏదో జరిగింది అని ఆయన నిర్ధారణకు వచ్చాడు. You know, historians tell us that within 20 years of the resurrection, half of the city of Jerusalem had about 1 to 1.25 lakh believers out of 2.5 lakh population. మరి 2.5 లక్ష జనాభాలో 20 సంవత్సరాల్లో 1.5 లక్ష జనాభా లేక 1,25,000 మంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మారిపోయారు యెరూషలేము పట్టణంలోనే. And the fourth and most convincing evidence, నాలుగోది మరి ఎంతో ఒప్పుదల కలిగించే రుజువు ఏమిటనంటే the fact that every one of the Lord Jesus disciples were willing to die for him. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ కూడా మరి ఆయన కోసం చనిపోవడానికి సిద్ధపడ్డారు. These frightened men ran away when the Lord was arrested, spent the rest of their life witnessing for the Lord. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చంపినప్పుడు ప్రాణభయంతో పారిపోయిన వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షులుగా నిలబడి తమ ప్రాణాలు అర్పించడానికి కూడా లెక్క చేయనంత పని చేశారు. They frequently went without food, they were mocked, they were beaten, thrown in prison, and in the end, except one, all of them died a terrible death. మరి వాళ్ళు Painful death. ఆయన కోసం ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డారు, వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, మరి హింసించబడ్డారు, అవమానించబడ్డారు, మరి జైలులో బంధించబడ్డానికి ఇష్టపడ్డారు. ఒక్కరు తప్ప అందరూ హతసాక్షులయ్యారు. Would they have done this if resurrection was a lie? మరి పునరుద్ధానం తప్పైతే ఆ చనిపోయిన యేసు ప్రభు కోసం ఇవన్నీ చేయగలరా వాళ్ళు ఆయన తిరిగి లేకపోతే? Would you die for a lie? మరి అబద్ధం కోసం ఎవరైనా చనిపోతారా? For truth only we won't die. Who will die for a lie? సత్యం కోసమే చనిపోం మనము, అబద్ధం కోసం ఎవరు చనిపోతారు? You know. And through this, Lee Strobel became a believer.
ఈ పరిశోధన చేయడం ద్వారా లీ స్ట్రాబెల్ గారు మరి యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. He saw the priceless value of what he found. మరి ఆయన పరిశోధించి తెలుసుకున్నవి ఒక అమూల్యమైన సంగతులు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. We reject God because we don't search. మనము దేవుణ్ణి తిరస్కరిస్తాం ఎందుకనంటే మనం పరిశోధించము ఇవన్నీ. Those who say they are believers also, new believers also, they don't search properly, so they follow you very fast. మరి నూతనంగా యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు కూడా లేఖనాలను పరిశోధించక, లేఖనాలను చదవక మరి వారు త్వరగా తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, తప్పిపోతుంటారు. In 1740s, there were two very prominent, well-educated people who didn't believe in God. 1740 సంవత్సరంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు సమాజంలో వారిద్దరూ యేసుక్రీస్తు ప్రభువారిని మరి వారు అంగీకరించలేదు. They were friends and cousins. వారిద్దరూ కూడా బంధువులు మరియు వారు స్నేహితులు. One's name was George Littleton. Second person's name was Gilbert West. గిల్బర్ట్ రెస్ట్, జాన్ లిటిల్టన్. గిల్బర్ట్ వెస్ట్, George Littleton. జార్జ్ లిటిల్టన్, వాళ్ళిద్దరి పేర్లు. So they did not believe. So they decided, let us independently research. Take a break with each other for 1 year. We'll meet after 1 year. You search one aspect of Christianity. I will search one aspect of Christianity. We will disprove this is wrong. We will prove that Christianity is wrong. కాబట్టి వారిద్దరూ మరి మంచి స్నేహితులు, బంధువులు కాబట్టి వాళ్ళిద్దరూ ఏమని నిర్ణయించుకున్నారంటే, 1 సంవత్సరం పాటు మన ఇద్దరం ఎవరికి వారం పరిశోధనలు చేద్దాం. పరిశోధనలు చేసి మనం తేల్చాల్సిన విషయం ఏమిటంటే, సంవత్సరం తర్వాత క్రైస్తవం తప్పు అనే విషయాన్ని మనం నిరూపించి మనం మళ్ళా కలుద్దామని అనుకున్నారు. Gilbert West chose the subject of the resurrection of the Lord Jesus Christ. మరి గిల్బర్ట్ గారు మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనే అంశాన్ని ఎన్నుకున్నారు. And George Littleton chose the conversion of Paul to disprove it. మరి జార్జ్ గారేమో పౌలు రక్షించబడ్డం అనే విషయాన్ని తప్పు అని నిరూపించాలని ప్రయత్నం చేశారు. So Gilbert West looked at the Old Testament, the resurrection. He didn't look at the Bible more, but he looked at the historical evidence and legal evidence. మరి గిల్బర్ట్ గారు మరి చారిత్రకమైన ఆధారాలు, న్యాయపరమైన ఆధారాలు సేకరించి బైబిల్ని ఎక్కువగా చదవకుండా, బైబిల్ను అనుసరించకుండా నిరూపించాలని ప్రయత్నం He చేశారు. analyzed the witnesses and he also looked into Old Testament prophecies. పాత నిబంధన ప్రవచనాలను చూశాడు. తర్వాత సాక్షులను విచారించాలని ఆయన పని పెట్టుకున్నాడు. Other person, George Littleton, he wanted to prove that Paul was a fraud. He was power hungry. He was a cheat. Otherwise, would be a madman. మరి జార్జ్ గారేమో ఈయన మరి అధికారం కోసం మరి అరువులు చాచే వ్యక్తి పౌలు గారు, లేకపోతే పిచ్చివాడన్నా అయి ఉంటాడు, మరి పిచ్చివాడన్నా నేను నిరూపిస్తా, అధికారం కోసం అరువులు చాచే వ్యక్తి అయినా నిరూపిస్తా అని అనుకున్నాడు. And when he saw that Paul had exchanged wealth and comfort and position for beatings, imprisonment and death, he couldn't understand the logic. మరి పౌలు గారు తనకున్న ఆస్తిపాస్తుల్ని, తనకున్న అధికారాన్ని, వాటన్నిటిని విడిచిపెట్టి దెబ్బలు తినడానికి, రాళ్లతో కొట్టబడ్డానికి, హింసించబడ్డానికి ఆయన ఎలా ఒప్పుకున్నాడు అనే విషయం ఆయనకు అర్థం కాలేదు మొదట. He said, no man with the right intelligence can take a decision like this. For this kind of reward, he won't go. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మరి వీటను వదిలేసి వీటి వెంట పడతారా, ఈ శ్రమల వెంట పడతారా అని అనుకున్నాడు. Then he must be a madman. Maybe he's a madman. కాబట్టి పిచ్చోడై ఉంటాడు, కాబట్టి పౌలు ఆ విధంగా మరి శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు అని అనుకున్నారు. But when he read Paul's writings, it was clear, consistent, full of reasoning. He said, this is not made by a madman. This cannot be written by a madman. అయితే పౌలు గారు రచించిన రచనలను ఆయన పత్రికలను తీసుకొని చదువుతూ అందులో ఎందుకు ఆయన మరి ఈ మిగతా శ్రమల్ని ఆయన మరి ఎంచుకున్నాడు అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయనకు అనేక ఆధారాలు లభించాయి. అమ్మో, పిచ్చివాడు ఇటువంటి మంచి మాటలు రాస్తాడా అని ఒక నిర్ధారణకు వచ్చాడు. This cannot come from an unstable mind. ఇది అస్థిరమైన మనసులోంచి వచ్చే మాటలు కాదు ఇవి అని అనుకున్నాడు. And finally, when Littleton and West, both of them met after 1 year, they discovered that both of them became believers, unknown to the other person. కాబట్టి గిల్బర్ట్ గారు, జార్జ్ గారు మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఇద్దరు విశ్వాసులుగా మారిపోయారు. In 1747, both of them wrote a book. మరి 1741 సంవత్సరంలో ఇద్దరు ఒక పుస్తకం రాశారు. రెండు పుస్తకాలు రాశారు. Gilbert wrote his book was so good that he was awarded by the Oxford University a honorary doctor of laws.
గిల్బర్ట్ గారికి మరి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ఒక డాక్టరేట్ పట్టా వచ్చింది. His book is a foundational book in apologetics. మరి అపాలజెటిక్స్ లో మరి ఆయన్ని ఒక పునాది లాంటి పుస్తకంగా ఆ పుస్తకాన్ని పరిగణిస్తారు. George Littleton wrote about Apostle Paul. మరి జార్జ్ గారు అపోస్తలు పాల్ గారి గురించి ఒక పుస్తకం రాశారు. He said Paul's conversion alone is enough proof about the truth of the Bible. బైబిల్ సత్యము అని నిరూపించడానికి చాలా సాక్ష్యాలు అవసరం లేదు. పౌలు రక్షించబడ్డమే బైబిల్ సత్యం అని నిరూపిస్తుంది అని చెప్పి రాశాడు. You know, they didn't get any vision. They don't have any emotional experience. It was following hard evidence that brought them to the Lord. భావోద్వేగాల ద్వారా వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేదు, కానీ సంబంధిత సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే వారి నిర్ణయానికి వచ్చారు. We reject because we don't search. మనం తిరస్కరిస్తాం ఎందుకంటే మనం పరిశోధించం. You know, you want to know if salvation is 100, how do you know salvation is 100% true? Find out for yourself. You will know. రక్షణ అది 100% సత్యమని ఎలా తెలుసుకోగలం? నీకు నువ్వే పరిశీలన చేయి, పరిశోధించు, తెలుస్తుంది నీకు. People who question are those who haven't checked themselves. That includes Christians and even newly converts who just come into the faith and leave. రక్షణను మరి ప్రశ్నించేవారు లేదా కొత్తగా విశ్వాసంలోనికి వచ్చిన వారు రక్షణ ప్రశ్నించే సాహసం చేస్తున్నారంటే దానికి కారణం వారు పరిశోధించట్లేదు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. Every true seeker will find God 100% because God's grace does that, ensures that. కాబట్టి ఎవరైతే నన్ను వెతుకుతారో వారు కనుగొంటారు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మరి ఆ విధంగా వెతికే వారికి దేవుని కృప 100% వాళ్ళు కనుగొనేటట్టు సహాయం చేస్తుంది. God's grace makes its way into every heart unless you reject, unless you harden your heart. మరి నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటే తప్ప దేవుని కృప అందరికీ మరి రక్షణ అందుబాటులోకి తీసుకుని వస్తుంది. If you keep on rejecting, there is no hope because God will not force us. నువ్వు పదే పదే తిరస్కరిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఒత్తిడి తీసుకొని రాడు నీ మీదికి. If you keep on remaining casual even after coming to church, God won't stop you. He won't stop you. కాబట్టి నువ్వు సంఘానికి వస్తూ కూడా నువ్వు నీ ఉదాసీనంగా ఉండడానికి నువ్వు ఇష్టపడతా ఉంటే దేవుడు నిన్నేం ఒత్తిడి చేయడు, నువ్వు అలాగే ఉండనిస్తాడు నిన్ను. In Hanover, Germany, there was a royal countess, very rich royal person, lady. ఒక బ్రిటన్ జర్మనీలో హానోవర్ అనే ప్లేస్. జర్మనీలో హానోవర్ అనే ప్లేస్ లో ఒక ధనవంతురాలైన ఒక రాణి ఉండేది. కౌంటెస్ అనే లాయల్ ఫ్యామిలీ, రాచరిక కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీ. She completely rejected God. She rebelled so much. She said like this, when I die, you put me in a tomb, cover it with heavy granite blocks, put a chain around me, and said, this place will not be opened in all eternity, to prove that nobody will rise from the dead. కాబట్టి ఆమె ఎంతగా మరి దేవునికి వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధిని గ్రానైట్ రాళ్లతోటి పెట్టి ఇనుప సంఖ్యలతోటి బంధించండి, దాని మీద రాయండి పునరుద్ధానం లేదు, ఈ శవాన్ని ఎవడు లేపలేరు అనే విషయాన్ని మరి ప్రపంచానికి చాటేటట్టుగా మీరు చేయండి అని చెప్పింది. She died. They made this thing like this with heavy granite and heavy chain. As per her wishes, they did that. మరి ఆమె చనిపోయింది ఆ విధంగా చెప్పి, చనిపోయినప్పుడు బలమైన మరి బద్దలు కాని బండరాళ్లతోటి గ్రానైట్ రాళ్లతోటి ఆమె సమాధిని కట్టారు, ఆ ఇనుప సంఖ్యలతోటి ఆమె సమాధిని బంధించారు. After they went away, one small plant came on the side of the cemetery. మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న మొక్క ఆ సమాధి పక్క నుంచి మొలిచింది. It is a plant of what is called as a bridge tree. Bridge tree అంటే ఒక thin tree ఉంటది, long. బ్రిడ్జ్ ట్రీ అనే ఒక చిన్న అంటే సన్నగా ఉండే ఒక చెట్టు మొలిచింది మొక్క ఆ పక్కన. Over the years that tree grew and broke open the grave. మరి in such a way when the tree grew up, those granite stones were on both the sides of the tree. మరి ఆ చెట్టు ఎలా మరి పెరిగిందనంటే ఆ చిన్న చెట్టు పెరిగి పెద్దదయ్యి ఆ గ్రానైట్లు బద్దలైపోయాయి, ఆ చైన్లు బద్దలైపోయి మధ్యలోంచి వచ్చింది ఆ చెట్టు. You cannot mock God. మనం చిన్న మొక్కనే తట్టుకోలేం, మనం దేవుణ్ణి మనం ఎదిరించకూడదు, ఆయన్ను మనం ఎగతాళి చేయకూడదు. Unless you reject him, God's grace will make a way into your heart.
మరి నువ్వు తిరస్కరించకపోతే దేవుడి కృప నీ హృదయాన్ని తాకడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. Some of the history's greatest intellectuals were atheists who ended up, when they searched, they ended up putting their trust in the Lord Jesus Christ. మరి ఈ లోకంలో జ్ఞానులుగా చెప్పబడుతున్న చాలా మంది హేతువాదులు వారు యేసుక్రీస్తు ప్రభువుని బైబిల్ని తప్పని నిరూపించడానికి ప్రయత్నం చేసి ఆఖరికి విశ్వాసులుగా మారిపోయారు. Why? Because they examined the evidence deeply. ఎందుకనంటే వాళ్ళు ఉన్న సాక్ష్యాధారాలని లోతుగా పరిశీలన చేశారు. And when they found evidence, they knew they had only two decisions to make: accept him or reject him. There is no other way. ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా పరిశోధించి వాళ్ళు తేల్చిన సారం ఏంటంటే రెండే మార్గాలు ఉన్నాయి, యేసు ప్రభువుని అంగీకరించడమా తిరస్కరించడమా, రెండే ఈ మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు నిర్ణయం Make sure each one of us, we have made that clear decision. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా అటువంటి స్పష్టమైన మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. Peter told his listeners in Act 22:23, you nailed him on the cross, but God raised him from the dead. మీరు సజీవుడైన దేవుణ్ణి సిలువ వేశారు, చంపారు, మరి దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపాడు అని చెప్పబడింది. And what did the people say? అప్పుడు ప్రజలు ఏమన్నారు? What must we do? మేమేం చేయాలో చెప్పండి అని అడిగారు పౌల్ని. Paul says, Peterని, each one of you must repent of your sins and turn to God. మీరందరూ మీ పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి అని చెప్పాడు. And that day 3,000 souls were won for the Lord Jesus Christ. And that is how the church began, the church we are meeting today. ఆ తర్వాత 3,000 మంది రక్షించబడ్డారు. ఆ విధంగా సంఘం విస్తరించింది. అదే సంఘంలో మనం ఇప్పుడు కూడుకున్నాం. If we are wise, we will be serious in our relationship with the Lord. మనము తెలివైన వాళ్ళమైతే దేవునితో మనము సంబంధం విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. We won't neglect it for anything else in this world. ఈ ప్రపంచంలో దేని కొరకు యేసు ప్రభువుతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయము. Because a way has been made to God, the way that never existed before. కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ లేని ఒక క్రొత్త మార్గాన్ని, దారిని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తండ్రి వద్దకు వేశాడు మనకి. You know, when the Lord said, I am the way, the truth and the life, no one comes to the Father but me, it offends many people because they say, how can there be only one way? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గము సత్యము జీవం అని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడంటే చాలా మంది అభ్యంతర పడ్డారు ఆ మాటలతోటి. ఇప్పుడు కూడా అభ్యంతర పడతా ఉన్నారు, ఒక్కడే ఎలా దేవుడు అవుతాడు, ఒక్కడే ఎలా మార్గం అవుతాడు అని. You see, but the stunning aspect of this sentence what the Lord said is not, he said, I am the way. It is that there is actually a way to God. That is the stunning aspect of salvation. అయితే నేనే మార్గము అనే దానికన్నా నేను మార్గంగా ఉన్నాను, నేను ఒక మార్గం వేశాను రక్షణ కొరకు, అది మనల్ని ఆశ్చర్యచకితులను చేసే విషయం. Is it possible that there can be a way of God for sinners like us? Is it possible? పాపులమైన మనము దేవుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గం ఉంది, అది అసలు మనకు ఆశ్చర్యం కలిగించదా? ఉంది అసలు మార్గం అని అంటే యేసు ప్రభు. It's unthinkable that there will be a way to God. మరి దేవుని, ఈ పాపి అయిన మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడిని చేరుకోవడానికి ఒక దారి ఉందని చెప్పడమే అది ఎంతో మనకి, మన ఊహకు అందదు, మన అవగాహనకు అందని విషయం అది. Think of what the triune God went through to make this way for us. కాబట్టి ఈ మార్గం మనకు సిద్ధం పరచడానికి మరి త్రిత్వమై ఉన్న దేవుడు మరి ఏ విధంగా ఒక పెద్ద ప్రయత్నం గుండా వెళ్ళారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. The son who was always with the father had to say, Father, if it is possible, take this cup away from me. He never had to tell this before. కాబట్టి ఎప్పుడు తండ్రి కుమారుడు కలిసి ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, దేవా తండ్రి నీ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఆ మాటలు మాట్లాడలేదు తండ్రితో. And the father who loves the son had to hear those words from the son, my God, why have you forsaken me? మరి ఎప్పుడు తండ్రి కూడా మరి తన కుమారుడు సిలువలోంచి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట ఎప్పుడు వినలేదు తండ్రి. You know, that is why this salvation was so precious. There is a way to God. అందువల్లే రక్షణ అనేది చాలా ప్రశస్తమైంది. అదేమిటనంటే దేవుడి దగ్గరికి దారి ఏర్పడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. Usually when many people share their testimony, they say, I accepted the Lord Jesus on so and so day in so and so place. నేను పలాని తేదీన పలాని స్థలంలో నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించానని చాలా మంది సాక్ష్యం చెప్తారు. But remember, the wonder of salvation is not that you have accepted the Lord Jesus Christ, but the Lord has accepted you. కాబట్టి రక్షణలో ఉన్న ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే మనం ఆయన అంగీకరించడం కాదు, పాపులమైన మనల్ని ఆయన అంగీకరించాడు. అది ఆశ్చర్యం కలిగించాల్సిన విషయం. And this acceptance is what should make us live for him. ఈ విధంగా పాపులమైన మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించడం అనేది ఆయన కొరకు జీవించడానికి మనల్ని పురికొల్పాలి. Everyone who understood this,
they were very clear. Disciples were willing to die. They were very clear. This is the reason I am alive, to serve him, to live for his glory. కాబట్టి ఆయన కొరకు హతసాక్షులైన వాళ్ళందరూ మరి గుర్తించిన విషయం ఏమిటనంటే, ఇదిగో దీని కొరకే మేము బతికున్నాం, ఈ సేవ చేయాలి, మేము ఈ రాజ్యాన్ని విస్తరించాలి, ఆయన కొరకు మేము సేవ చేయాలని వారు ఆ విషయంలో ఒప్పించబడ్డారు శిష్యులు. If you get something very costly in your life, let's say you get an inheritance of 500 crores. మరి ఈ లోకంలో ఒకవేళ నీకు ఒక 500 కోట్ల రూపాయల ఆస్తి నీకు వచ్చిందని అనుకుందాం, వస్తుంది అని అనుకుందాం వారసత్వంగా. Will you get tensed about a job that gives you a 1 lakh salary? Will you get tensed about it? మరి 500 కోట్ల రూపాయలు నీకు వారసత్వంగా ఆస్తి వస్తుంటే, 1,00,000 రూపాయలు వచ్చే నీ జీతం కోసం నువ్వు ఆలోచిస్తావా? దాని గురించి టెన్షన్ పడతావా? Will you dishonor God for that? దాని కొరకు నువ్వు దేవుణ్ణి అగౌరవపరుస్తావా? Will you hurt him because of that? దానికోసం నువ్వు దేవుణ్ణి గాయపరుస్తావా? Let us know the true value of things. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని, దానికి ఉన్న విలువను మనం గుర్తించవలసిన అవసరత ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపులమైన మాకు రక్షణ అనుగ్రహించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తృప్తమైన దేవ, మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, రక్షణను మాకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మేము చాలా సార్లు విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా, పరిశోధించకుండానే తిరస్కరించే వాళ్ళంగా ఉంటాం. మా అవివేకత్వాన్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మీరు నన్ను వెతుకుతే నన్ను కనుగొంటారని చెప్పావు. ఆ విధంగా మేము ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందకపోతే వారు నిన్ను వెతకడానికి, నిన్ను కనుగొనడానికి కావలసిన కృపను వారి ఎడల విస్తరింపచేయండి. అవును ప్రభా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం సత్యము అనే విషయాన్ని, మీరు పునరుద్ధానాన్ని విశ్వసించాలి, అప్పుడు మాత్రమే మీరు పునరుద్ధానంలో పాల్పంపులు పొందుతారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. మేము ఒక్క ఔన్స్ కూడా, ఒక్క మిల్లీ గ్రామ్ కూడా ప్రభా మేము పునరుద్ధానాన్ని విశ్వసించని వారంగా మేము ఉండకుందుముగాక. విశ్వసించడానికి కావలసిన కృపను మా ఇళ్ళ విస్తరింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అవును నాయన, మీ కొరకు, మా కొరకు మీరు సిద్ధపరిచిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. ఈ లోకంలో ఉన్న అల్పమైన విషయాల కోసం మీ మనసును గాయపెట్టని వారంగా, ఈ లోకంలో క్షయమైపోయే పనికిరాని చెత్త లాంటి విషయాల కోసం ప్రభా మిమ్మల్ని మేము దుఃఖ పెట్టకుండా, బాధ పెట్టకుండా ప్రభా సరైన అవగాహన కలిగి, జ్ఞానం కలిగి మేము ఈ లోకంలో మీ రక్షణ ప్రాశస్త్యాన్ని అందుకొని, శిష్యులు ఏ విధంగా ప్రభా తమ ప్రాణాలకు తెగించి మీ సేవ చేశారు, మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చ్లో ఉన్న మేమందరం కూడా నీ కొరకు అటువంటి తెగువను చూపించడానికి, ఆ విధంగా మీ కొరకు పనిచేయడానికి మాకు కావాల్సిన కృపను విస్తరింప చేయమని అడుగుతూ, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని, మేము ప్రశ్నించక పరిశోధించి తెలుసుకొని నిన్ను అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుతూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.